ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారో తెలుసా? మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని. చూసారా సార్, వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ సార్. యేసు ప్రభుతో చెప్తున్నారు వాళ్ళు ఈ మాట. మేము అబ్రహాం సంతానమయ్యా, మేము ఎవ్వరికి కూడా దాసులు అంటే ఏం సార్? పనివాళ్ళు, బానిసత్వం. వాళ్ళకంత కాన్ఫిడెంట్ ఉంది సార్ వాళ్ళకి. మనం ఎవరము? దేవుని నమ్మిన వాళ్ళము. తగ్గించుదాన్ని, దేవుని నమ్మిన వాళ్ళం. అబ్రహాము ఎలాగైతే పిలువబడ్డాడో అలాగన మనం కూడా పిలువబడిన వాళ్ళము. ఆమేన్, హల్లెలూయా. 37వ వచనంలో ప్రభు అంటాడు వాళ్ళతో, మీరు అబ్రహాము సంతానం అని నాకు కూడా తెలుసు, అయినను మీలో, కానీ మీలో ఉంది కదా సార్, మనలో ఉంది కదా. ఆయన నమ్మాం కదా, విశ్వసించాం కదా, వెంబడించాం కదా, వాక్యానికి హృదయంలో చోటిచ్చాం కదా. ఆశీర్వాదాలు రావాల్సిందే. ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభా, నేను పట్టుకున్నాను ఈ మాటని. అబ్రహాముకి నువ్వు చేసిన ప్రమాణము, ఆశీర్వాదాలు అన్నీ కూడా నాకు రావాల్సిందే, నేను పొందుకోవాల్సిందే. నా ఇంటిలో అప్పు సమస్య ఉండకూడదు, గొడ్డుపోతనం ఉండకూడదు. అబ్రహాముకి ఏ ఆశీర్వాదాలు నువ్వు ఇచ్చావో, ఏ ఉద్దేశంతో అయితే పిలిచావో, ఏ సంకల్పంతో పిలిచావో అవన్నీ నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, నా తరముల పట్ల నెరవేర్చబడాల్సిందే. హల్లెలూయా. వాళ్ళు అబ్రహాము సంతానమేనంట, కానీ వాళ్ళు ప్రభువుని నమ్మరంట. ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, నేనే తండ్రి కుమారుడిని, పైనుండి వచ్చిన వాడిని నేనే అంటే. వాళ్ళు అంటున్నారు మేము అబ్రహాము సంతానమయ్యా, అరే నన్ను నమ్ముకుంటారా బాబు, మీరు స్వతంత్రులుగా మారుతారని ప్రభు అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు మేము స్వతంత్రులుగా మారేది ఏముంది, మేము అబ్రహాము సంతానమే, మేమెవ్వరికి కూడా మేము దాసులమై ఉండలేదు, మేము ఎవరికి బానిసలం కాదంటున్నారు వాళ్ళు. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది? దాసులుగా, బానిసత్వంగా, లేనివారముగా, గొడ్డుబోతనంగా మనం ఉండకూడదు సార్. ఎందుకు ఉండాలి మనం? ఎవరు మనము? అబ్రహాము. నేను చెప్పలే ఆ మాట, పరిశుద్ధాత్ముడు రాయించాడు. నువ్వు అబ్రహాము కుమారుడు అని రాయించాడు, నువ్వు అబ్రహాము కుమార్తె అని రాయించాడు. మరి అబ్రహాము ఆ వారసత్వం, ఆశీర్వాదాలు ఏవి? ఆ వారసత్వం ఏది? రావాల యేసునామంలో. ఏం చేస్తాడో తెలియదు ప్రభు. 26లో ఆయన చెప్పాడు, కృపను కనపరుస్తానన్నాడు, ఆ కృపనే కుమ్మరించును గాక. ఆమేన్.